Hello guys, welcome to Quant with Heinz. Let us understand this percentage problem in Telugu. The population of a town increases every year by 4%. If its present population is 50,000, then after 2 years it will be. అంటే పాపులేషన్ జనాభా పట్నం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 4% పెరుగుతుంది. ప్రస్తుతం పాపులేషన్ జనాభా 50,000 ఉంది. ఆఫ్టర్ 2 years 2 years తర్వాత ఆ పాపులేషన్ ఎంత అవుతుంది అంటే ఫస్ట్ 50,000 ఉంది, దీన్ని 4% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ 4% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుంది అది మనం కనుక్కోవాలి. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. సో 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటే ఈ 50,000ని మనం 2 సార్లు 4% ఇంక్రీజ్ చేయాలి. ఇది చక్రవడ్డీ కాన్సెప్ట్తో కూడా చేయొచ్చు. అంటే అమౌంట్ ఈక్వల్స్ టు P × 1 + R/100 హోల్ టు ది పవర్ n. ఇది చక్రవడ్డీ లాగానే పాపులేషన్ సమ్ కూడా. చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత ఇది అడుగుతున్నారు. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. పి వాల్యూ ఏంటంటే ప్రస్తుతం పాపులేషన్ 50,000 × 1 + రేట్ ఎంత శాతం పెరుగుతుంది 4%. అంటే 4/100 అంటే ఎన్ని సంవత్సరాలు. టైం పీరియడ్ ఈస్ 2 years. 2 సంవత్సరాలు కాబట్టి 2. కాబట్టి 4 ones are 25 times. Into 1 + 1/25. 26/25. స్క్వేర్ అంటే 2 times రాయాలి. 26/25. 26/25. 25 ones are 25 4 times. ఇది మనం 500ని 5 × 100 రాసుకున్నాము. 25 ones are 25 4s are 5 4s are 20, 20 4s are 80, 26 స్క్వేర్. 2 times మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి స్క్వేర్. కాబట్టి మన ఆన్సర్ 8 × 26 స్క్వేర్ ఎంత 676. 676 × 8. 8 6 are 48, 7 8 are 56 + 4 60, 8 6 are 48 + 6 52. కాబట్టి మన ఆన్సర్ 0 కూడా ఉంది. 52080. సారీ 48 + 6 54. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్.